హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్లో నేను చెప్పేది ఏంటంటే, నిన్న విష్లింక్ అనే యాప్ అనేది నాది హ్యాక్ అయిందన్నమాట. హ్యాక్ అంటే అవి ఆటోమేటిక్గా డిఎమ్స్ వచ్చేటట్టు లేవు, రీల్స్ కూడా పోస్ట్ చేసేటట్టు లేదు. సో ఇన్స్టాగ్రామ్ అనేది నా అకౌంట్ అనేది అసలు మొత్తానికి పోయిందన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు నేను మొన్న నుంచే మీషోలో రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన అన్నమాట. సో ఏమైందంటే ఎందుకు అట్లా అవుతుందో నాకు కూడా తెలియదు. నేను అంత క్లారిటీగా అయితే చూడలేదు. మా బావే మొత్తం చూసిండనమాట. కొంచెం నా మైండ్ మొత్తం అప్సెట్లో ఉండేనన్నమాట. సో ఇక మా బావ అయితే చూసి ఇక అకౌంట్ అనేది పనిచేయలేదు. కొన్ని అట్లా అవుతాయి అంట, మరి ఎందుకు అవుతాయో తెలియదు. సో నేనైతే లింక్ పెట్టేటట్టు అయితే నాకు లేకపోయేసరికి ఇంకో అకౌంట్ అయితే యాడ్ చేసిండు. అదేంటంటే పొద్దున 10:30కి అట్లా చూస్తే మళ్ళీ మా బావ ఒక 1 అవర్ 2 అవర్స్ టైం తీసుకొని నా కోసం, నిన్న వీక్ ఆఫ్ కాబట్టి మా బావ ఉన్నాడు, సో టైం తీసుకొని మరి ఇంకో అకౌంట్ అనేది యాడ్ చేసిండు. నాకు అందులో మనీ రాకున్నా కానీ ఎందుకో నా వచ్చిన ఆర్డర్స్ ఇంకా రివ్యూ ఇచ్చినాయి 10 దాకా ఉన్నాయి, పెట్టలేదు ఇంకా వీడియోస్. కొన్ని బుక్ చేసిన అవి వచ్చేటివి ఉన్నాయి, కొన్ని రిటర్న్ పోయేటివి ఉన్నాయి. సో నాకు ఎందుకో మస్తు బాధ అనిపించింది. మనీ అనేది నాకు జూలైలో కొంచెం మనీ అనేది పడ్డది. సో నాకు కొంచెం హోప్తో ఏదో మన పర్సనల్ ఖర్చులకి ఏదో చిన్న ఐటెం కొనుక్కున్న, మంత్లీ ఏదన్నా కొనుక్కోవాలంటే మనం హస్బెండ్స్ని కానీ పేరెంట్స్ని కానీ అడగలేము కదా. సో అట్లా నాకు యూజ్ అవుతాయి అన్నట్టుగా నేను మీషోలో రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన అనమాట. అదైనా 1 మంత్ అవుతుంది అంతే. చాలామంది క్లిక్ అవుతుర్రు. నేను ఎంత చేస్తున్నా, నా ప్రయత్నం నేను చేస్తున్నా కానీ నేనైతే ఎటువంటి క్లిక్ కూడా లేదు. 1000 వ్యూస్ అట్లనే వస్తున్నాయి. ఎవరన్నా లింక్స్ ఓపెన్ చేస్తే 2-3, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ అట్లా తప్ప ఎక్కువ ఓపెన్ చేసి చూడట్లేరు అన్నమాట. ఎందుకో అసలు ఆ అకౌంట్ అనేది నాకు అచ్చుకు రావట్లేదు. అందుకే ఇంకో అకౌంట్ అయితే నిన్న క్రియేట్ చేయించుకున్నా. అంటే ఆల్రెడీ ఉన్నాయి, 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మనకి ఏంటంటే విష్ లింక్లో జాయిన్ అవ్వాలంటే మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్లో 1000 ఉండాలి, యూట్యూబ్లో 500 అలా ఉంటే చాలన్నమాట. నాకు యూట్యూబ్లో 4000 అలా ఉన్నారు. సో నాకేంటంటే యూట్యూబ్లో పెడితే అంత క్లిక్ కానేమో, ఇన్స్టాగ్రామ్లోనే పెడితే బాగుంటుంది అన్నట్టుగా నేను ఇన్స్టాగ్రామ్ అనేది స్టార్ట్ చేసిన. సో అట్లా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా ఎడిటింగ్ ఏం లేకుండా డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి డైరెక్ట్ పోస్ట్ చేసినా కానీ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి అన్నమాట. వాళ్ళు టైమింగ్ కానీ వాళ్ళు పెట్టే టైమింగ్ బాగుందేమో. అందరికీ క్లిక్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. కొంతమందికి నెల పట్టవచ్చు, కొంతమందికి 2 నెలలు పట్టవచ్చు. సో మనకంటూ టైం అయితే వస్తుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 ఇయర్స్, దగ్గర 3.5-4 ఇయర్స్ అవుతుంది. సో నాకు ఎలాంటి క్లిక్ అనేది లేదు. కాకపోతే ఫాలోవర్స్ ఉన్నారు, టైమింగ్ లేదు. టైమింగ్ అంటే నేను ఎక్కువ ఫుల్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇయ్యను కాబట్టి నాకంత క్లిక్ అయ్యే ఛాన్స్ లేదు, అంత లేదన్నమాట. సో నేనైతే ఇప్పుడు వీక్లీ 1-2 అట్లా ఫుల్ వీడియోస్ అయితే చేసి పెడదాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళడం అవన్నీ ఉండవు. సో ఇంట్లోనే దానికి సంబంధించింది ఇప్పటి నుంచి అయితే మా బావతో అయితే ఫుల్ వీడియోస్, అంటే మా పెళ్ళి ఎలా అయింది, మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, సో కొన్ని మా పర్సనల్స్ ఉంటాయి కదా, అవన్నీ షేర్ చేసుకుంటాం. ఇప్పటి నుంచి అయితే ఇద్దరం కనిపిస్తాం అన్నమాట ఫుల్ వీడియోస్లో. అన్నీ షేర్ చేసుకుంటా. మీకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. వ్యూస్ వస్తున్నాయి, అన్నీ చూస్తున్నారు కానీ కామెంట్ అయితే ఎవరు చేస్తలేరు. ఒకళ్ళు ఇద్దరు చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాలనో కూడా తెలుస్తలేదు. కొంచెం సాడ్గా అనిపిస్తుంది. ఎందుకో మా బావ అంటుండు, కొంచెం నువ్వు అంతగా పట్టించుకోవట్లేదు, ఏదో చేస్తున్నట్టే చేస్తున్నా అని మా బావ అనుకుంటుండు. బట్ నేను ఇన్ని రోజులు చేసింది అట్లనే చేసిన కావచ్చు, నేను నిజంగా ఒప్పుకుంటున్నా. బట్ ఈ మధ్యలో 6 మంత్స్ నుంచి అయితే నాకైతే మనస్ఫూర్తిగా చేయాలి, క్లిక్ అవ్వాలని బాగా అంటే బాగా పడ్డది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ఏ పని చేయలేము. సో నేనంతగా పెద్దగా చదువుకోలే, అంటే ఇంటర్ చేసినా కానీ పెద్దగా చదువుకోలే. సో ఏదన్నా జాబ్ చేద్దామన్నా కూడా అంత లేదన్నమాట. బయటికి వెళ్ళి ఏదన్నా వర్క్ చేద్దామన్నా అంత వర్క్ చేసే అంత సిచ్యువేషన్ లేదన్నమాట. ఇంట్లోనే ఇక
చూసుకుంటూ మా బాబు ఉన్నాడు, మా బాబుని చూసుకుంటూ ఉంటున్నా. సో నాకు ఇన్స్టాగ్రామ్లు కానీ యూట్యూబ్లు కానీ బాగా ఉపయోగపడుతుంది. అంటే నేను ఉపయోగించుకుంటే నాకు మంచిగా బెనిఫిట్ కదా అనేసి నేనైతే యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోకస్ చేయబట్టి దగ్గర దగ్గర 2 months అవుతుంది. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఎక్కువ పోస్ట్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు 2 months నుంచి అయితే కొంచెం ఫోకస్ ఎక్కువ పెడుతున్నా. సో యూట్యూబ్లో కూడా ఇప్పుడు డైలీ ఫ్లాగ్స్, ఫుడ్ కానీ ఇక ఫుడ్ తప్ప మనం ఏం బయటికి వెళ్ళి ఫ్లాగ్స్ అయితే చేయలేము. సో ఫుడ్ వీడియోస్ కానీ కొన్ని అయితే పెడుతున్నా ఇప్పుడు. సో ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అనుకుంటున్నా. ఏమన్నా మీకు డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే అవ్వండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మీకు డౌట్లు ఏమున్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీరు ఏమన్నా కామెంట్ చేస్తేనే కదా మాకు థీమ్ ఎంచుకుంటాము. ఇప్పుడు మా బావతో చేయాలనుకుంటున్నాం, మీరేమన్నా కామెంట్ చేస్తేనే కదా మేము దాన్ని బట్టి ఏదైనా వీడియో చేస్తాము. సో మీరైతే ఇప్పటి నుంచి నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నా. నేనైతే ఇన్స్టాగ్రామ్లో మీషో రివ్యూస్ అయితే స్టార్ట్ చేసిన, మళ్ళీ ఇంకో అకౌంట్లో కూడా పెడుతున్నాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో కాండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఉంటాను, బాయ్.